హైదరాబాద్ చార్మినార్ కు సమీపంలోని గుల్జార్ హౌస్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భవనం మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 17 మంది మృతి చెందారు. మృతుల్లో 2 చిన్నారులు, 4 మహిళలు ఉన్నారు. ప్రమాదంతో భవనంలో ఉన్న పలువురు ఊపిరి ఆడక స్పృహ కోల్పోయారు. దీంతో వారిని ఉస్మానియా, మలక్పేట్, యశోద, డిఆర్డీఓ, అపోలో ఆసుపత్రులకు తరలించారు. కొందరు ఘటనా స్థలంలో, మరికొందరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి అగ్నిమాపక, డిఆర్ఎఫ్, జిహెచ్ఎంసీ పోలీస్ సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు చేపట్టి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. భవనంలో ఉన్న మరికొందరిని బయటకు తీసుకొచ్చారు. గుల్జార్ హౌస్ పరిసరాల్లో దట్టంగా పొగ కమ్ముకోవడంతో శ్వాస తీసుకునేందుకు స్థానికులు ఇబ్బందులు పడ్డారు. ఇదే ప్రమాదానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రంజిత్ లైవ్ లో అందిస్తారు. రంజిత్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ మంటలు అదుపులోకి వచ్చాయా? పరిస్థితి ఎలా ఉంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రతిష, ఏదైతే ఘటనా స్థలం ఉందో ఘటనా స్థలంలో దాదాపు ఒకే కుటుంబానికి అంటే 2 కుటుంబాలకు చంపిన వాళ్ళు వచ్చేసి వ్యాపార సముదాయాలు నడుపుకునే పరిస్థితులు అనేది కనబడుతున్నాయి. దాంట్లో 2 కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు 30 మంది వచ్చేసి ఇక్కడ నివాసం వండుకుంటూ ఇది వాళ్ళ యొక్క వ్యాపారాలు నడుపుకునే పరిస్థితులు కనబడుతున్నాయి. దాంట్లో రాత్రి సమయంలో వాళ్ళు నిద్రపోతున్న సమయంలో మంటలు రావడంతో ఒకవైపు ఏసీ కండెన్సర్ అనేది పేలడం, దాని వైపు వచ్చేసి దాంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ ఓపెన్ కావడం వల్ల వచ్చేసి ఈ దుర్ఘటన జరిగింది. దాంట్లో ఇప్పటికే మృతుల సంఖ్య వచ్చేసి 17గా చేరుకున్నది. ఘటనా స్థానానికి ఇప్పటికే మాజీ మంత్రి సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా వచ్చి ఇక్కడ సంఘటన స్థలాన్ని కూడా పరిశీలించారు. ఈ ఘటనా స్థలంలో మృతి చెందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా, మృతులందరికీ కూడా ప్రభుత్వం తరఫున కూడా నష్టపరిహారం చెల్లించాలని కూడా చెప్పిన పరిస్థితులు కనబడుతున్నాయి. దాంతో పాటుగా ఏదైతే మనకు ఘటనా స్థలం ఉందో ఈ ఘటనా స్థలంలో ఏసీ కండెన్సర్ మనకు విజువల్ చూడొచ్చు. ఏసీ కండెన్సర్ మనకు కనబడుతుంది. ఏసీ కండెన్సర్ అనేది ఫస్ట్ పేలడం, అక్కడ దాని పక్కనే ఉన్న మీటరు షార్ట్ సర్క్యూట్ వల్ల ఏసీ కండెన్సర్కు అనేది షార్ట్ సర్క్యూట్ జరిగింది. ఆ షార్ట్ సర్క్యూట్ వల్ల ఏసీ కండెన్సర్ పేలడంతోనే ప్రమాదం అనేది ఉద్రిక్తం అయిపోయింది. ఆ ఏసీ కండెన్సర్కు మనకు ద్వారానికి వచ్చేసి మంటలు ఏదైతుందో ఆ మంటలు అనేది ఇక్కడ ద్వారానికి ఎంట్రెన్స్కి రావడం జరిగింది. ఆ ఎంట్రెన్స్లో గ్యాస్ సిలిండర్, వీళ్ళు వండుకోవడానికి ఉండాల్సిన గ్యాస్ సిలిండర్లో ఒకటి ఓపెన్ అవ్వడం వల్ల ఆ గ్యాస్ సిలిండర్ 2 అటాచ్ కావడంతో మొత్తం ఏదైతే ద్వారం ఉందో ఈ ద్వారం అంతా కూడా మోసుకపోయి మంటలు అనేది వ్యాపించడము, దట్టమైన పొగలు రావడం వల్ల కూడా ఈ ప్రమాదం అనేది జరిగింది. ఈ ఘటన జరిగిన సమయంలో ఈ చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా దాదాపు రిస్క్ చేసి కూడా, అంటే ఇక్కడ ఘటన స్థలానికి అక్కడ కూడా ఫైర్ సిబ్బంది కూడా ఎవరు రాలేదు. కానీ అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిస్క్ చేసి కూడా కొంతమందిని బయటికి తీసుకొచ్చిన పరిస్థితులని చెబుతున్నారు. వాళ్ళని హుటాహుటిన వచ్చేసి స్థానికంగా ఉన్న ఉస్మానియా హాస్పిటల్ కావచ్చు, ఉస్మానియా హాస్పిటల్, దాంతోపాటుగా యశోద హాస్పిటల్, వాటన్నిటికీ కూడా పంపించారు. కానీ అప్పటికే అండర్ ట్రీట్మెంట్లో వచ్చేసి చనిపోయారు. ఇప్పటికే ఆ మృతులు ఎవరైతే ఉన్నారో దానికి 17కు చేరింది. ఈ 17 మందిలో కూడా చిన్నపిల్లలతో 8 మంది కూడా పెద్దలు చనిపోయినట్టుగా కూడా సమాచారం అండి. మరియు ఇప్పటికే ప్రభుత్వం సంబంధించిన సరైన ఎక్విప్మెంట్ అనేది లేకపోవడము, దాని ద్వారా వచ్చేసి సరైన సమయంలో వచ్చేసి నిద్రలో ఉండడము, సమాచారం అనేది సరిగ్గా లేకపోవడం వల్లనే ఈ ప్రమాదం అనేది జరిగి 17 మంది ప్రాణాలు పోయినట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఇక్కడ ఏదైతే మంటలు ఉన్నాయో మంటలు అన్ని కూడా అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనా స్థలంలో వచ్చేసి అంటే పరిస్థితులన్నిటి కూడా ఏంటంటే మొత్తం దానికి సంబంధించిన మంటలు లేకుండా కూడా అంతరం వేసి చుట్టూ కూడా బార్కెట్లు పెట్టేసి ఇక్కడికి ఈ ఘటనా స్థలానికి కూడా ఎవరికి రాకుండా కూడా పోలీసులు వచ్చేసి ప్రయత్నిస్తున్నారు. ఏదైతే 30 మంది లోపల నివాసం ఉన్నారో ఆ 30 మందిలో ఈ మంటలు జరిగే సమయంలో 5గురు బయటకు వచ్చినట్లుగా సమాచారం. దాంతో మిగిలిన 25 మందిలో ఇప్పటికే 17 మంది చనిపోయినట్లుగా చెప్తున్నారు. ఇంకా మిగిలిన 8 మందికి కూడా అంటే ఎక్కువగా ఓన్లీ
ఈ లోపల ఉన్న ఏదైతే గాలి పొగ ఉందో దట్టమైన పొగలు అవన్నీ పీల్చుకోవడం వల్లనే ప్రమాదం అనేది వాళ్ళకి జరిగేసి అంటే వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. ఏదైతే ప్రమాదం జరిగిన చోట వచ్చేసి ఆ వాయు పిలవడము, దాంతో పాటు ఆ లోపల ఉండడం వల్లనే ఆ పొగ అనేది ఆ లోపలికి పోవడం వల్ల అనేది వాళ్ళకు ట్రీట్మెంట్ అనేది కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. ఇంకా అంటే ఏం జరుగుతుందో అనేది కూడా చెప్పాల్సిన పరిస్థితి అనేది ఉంది. అంటే ఇప్పటికే 17కు జరిగింది, 17తో ఆగిపోతుందా, ఇంకేమన్నా పెరుగుతుందా అనేది కూడా సందిగ్ధంలో కొనగొంది. రెండోటి, దానికి ఒకే ద్వారం ఉండడము మరియు రెండో ద్వారం లేకపోవడం. అంటే ఇప్పటికైనా ఏంటంటే వాణిజ్య సముదాయాలు ఉన్న పరిసర ప్రాంతాల్లో కన్స్ట్రక్షన్ చేసుకునేటప్పుడు దానికి ఎగ్జిట్ గేట్ అండ్ ఎంట్రీ గేట్, దాంతో పాటుగా ఫైర్ సిబ్బంది వచ్చేటట్లుగా ఏర్పాటు చేసినట్లయితే ఇలాంటి ప్రమాదాలు జరిగే పరిస్థితులు అనేవి ఉండవు. కానీ ఇక్కడ దానికి ఎగ్జిట్ గేట్ ఎంట్రీ గేట్ లేకపోవడం వల్ల ఈ ప్రమాదాలు జరిగినట్లుగా కూడా చెప్పవచ్చు. Right, Ranjit, thanks for the live updates. రెడీ ప్రమాదంలో రాజేంద్ర కుమార్, అభిషేక్ మోదీ, సుమిత్ర, మున్నిబాయి, ఆరుషి జైన్, శీతల్ జైన్, ఇరాజ్, హర్షాలి గుప్తా, రజనీ అగర్వాల్, అన్య మోదీ, పంకజ్ మోదీ, వర్ష మోదీ, ఇదిక్కి మోదీ, రిషబ్, ప్రథమ్ అగర్వాల్, ప్రాంశు అగర్వాల్ చనిపోయారు. గుల్జార్ హౌస్ వద్ద ఘటనా స్థలాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. అధికారులతో మాట్లాడి పరిస్థితి తెలుసుకున్నారు. సహాయక చర్యల్లో అగ్నిమాపక సిబ్బంది ఆలస్యం చేశారని బాధితులు ఆరోపిస్తున్నారని తెలిపారు. చిన్న ప్రమాదమే అయినా ప్రాణ నష్టం ఎక్కువగా ఉందన్నారు. అగ్నిమాపక సిబ్బందికి ప్రభుత్వం సరైన పరికరాలు, శిక్షణ అందించాల్సి ఉందని చెప్పారు. అగ్నిమాపక శాఖ సాంకేతికతను మెరుగుపరుచుకోవాలని అభిప్రాయపడ్డారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. బాధిత కుటుంబాలకు కేంద్రం తరపున సాయం అందిస్తామని తెలిపారు. చితగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. देखा तो आंच बहुत 1 घंटा वेट करे बाद में थोड़ा पूरा आ गए ये लोग। पुलिस का भी गुड वर्क था भाई, और पेरिशियन भी आ गया, पूरा कॉपरेट करे। अच्छा बस इतना है कि वो आंच बहुत होने की तरफ से बचा नहीं सके। बस कितने लोग ऊपर एक रूम में 7 लोग थे, 7 जने थे, और दूसरे रूम में 6 थे जी, और नीचे 2-3 थे बोल के सुने में हम लोग तो उन लोग को बचाने में थे। तो लोग कितने लोगों को बचाया आपने? हम लोग 7 जनों को बचाया नहीं, वो डेट हो गया भाई। बचाता तो बहुत अच्छा था। आँच कहाँ से था? आँच पीछे से मतलब क्या था? आँच पीछे से बहुत था साहब, अंदर से आँच था। ये फ्रेंड सर्कल में नहीं था आँच, नहीं कोई रास्ता नहीं है पीछे से।